సార్ సబ్జెక్ట్ ఇప్పుడే కిరాణా షాప్కి వచ్చింది. కొన్ని కూరలు కొనుక్కొని బయటికి వెళ్ళింది. వెరీ గుడ్, అలానే ఫాలో కాండి. ఇంతకు ఏ కూరలు కొన్నాడు? వంకాయలు బెండకాయలు కొనుక్కాడు. అయినా ఇవి మనకెందుకు? మనకు అక్కర్లేదు, జస్ట్ జనరల్ అలర్జీ కోసమే. ఇంతకు వాడు అక్కడే ఉన్నాడా? లేడు, ఇప్పుడే బయలుదేరాడు. మరి నువ్వేం చెప్తున్నావు? వాడిని ఫాలోగా. సార్ నేను హోటల్లో ఉన్నాను సార్. సబ్జెక్ట్ ఇక్కడే ఉంది. వెరీ గుడ్, నువ్వేం చేస్తున్నావు? సార్ నేను మిరపకాయ బజ్జీ తింటున్నాను సార్. మనం ఒక పేరు మోసిన నేరస్తుని పట్టుకోవాలి. మిరపకాయ బజ్జీలు తింటూ కూర్చుంటే ఎలా? పేరు మోసిన నేరస్తుని పట్టుకోవాలంటే శక్తి కావాలిగా సార్. మిరపకాయ బజ్జీలు తింటుంటే శక్తి వస్తుందా? వస్తుంది సార్. నా శక్తికి బలానికి కారణం ఈ మిరపకాయ బజ్జీ సార్. మీరు కూడా తినండి. వరిని పిండం పెట్ట వాడిని అర్జెంటుగా ముందు మనం అరెస్ట్ చేయాలి. తర్వాత మన ఇద్దరు తీరిగా కూర్చొని మిరపకాయ బజ్జీలు తిందాం. నేను వాడి ఇంటి దగ్గరే ఉన్నాను. నీవు వాడితో పాటు మన ఇద్దరం కలిసి వాడిని కిడ్నాప్ చేసేద్దాం. ఓకే సార్. హలో, నువ్వా? ఇంకా బతికే ఉన్నావా? బతికున్నా నీ అంతు తేలుస్తా. యువర్ అండర్ అరెస్ట్. ఏం జరుగుతుంది? ఎవరు మీరు? చెప్తాగా. నన్ను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర వారెంట్ ఉందా? నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ కూడా కావాలా? పుచ్చుకన్నా కావాలి. లేకపోతే మా లాయర్తో చెప్పి మీ మీద ఏదో కేసు పెట్టేసి మీ ఇద్దరు ఉద్యోగాలు కూడా వేయించేస్తాం. వీడు సినిమాలు ఎక్కువ చూస్తున్నాడు సార్. వారెంట్ సెక్షన్ అంటే పాయింట్ అవుతున్నాడు. ముందు నేను కిడ్నాప్ చేస్తున్నాం. మా డిమాండ్లుగా తీర్చకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాం. నో, నేను ఒప్పుకోను. నాలుగు పీకితే నువ్వే ఒప్పుకుంటావు. మా ఉద్యోగం తీస్తావా? ఏంటితో ముడిపడిపోయాడు? మొత్తంలో చాలా భయపడేవాడు. అంటే వీడు మనకి పాత కాదయ్యా? మనకు కాదు, నాకు పాత కథ. నా ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉండేదానికి వీడే కారణం. అప్పుడు సన్మానం చేయాలి కదా, ఇలా నగరం దేనికి? నా కూతురు పెళ్లి చేయాలి కదా, నా కొడుకు వ్యాపారం పెట్టించాలి కదా. అది పాయింటే. నాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మరి మర్యాదగా మా డిమాండ్స్ తీరిస్తే నిన్ను వదిలేస్తాం. లేదా పరారీలో ఉన్న ఖైదీ కింద నిన్ను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి నిన్ను పద్ధతి ప్రకారం అరెస్ట్ చేయాలి. తర్వాత జైలు వేసి బాగా తెలుస్తాం. అలా ఎందుకు? అసలే మీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నేను కోర్టుకు పోతా. నేను మీకు లొంగను. నన్ను నిలువున గొయ్యి తీసి పూడ్చిపెట్టిన చిల్లి గవ్వలే. ఏం పిక్కుంటారో పిక్కోండి. ఏం పీక్కోవాలనా? ఏం చేద్దాం రవి? కోర్టుకి వెళ్తావా? ఎంతకాలం మా పోలీసులు పోరాడించావు? కోర్టుకి పద. ఇక లాయర్ల పోరాటం ముందు కానీ నిన్ను చట్టబద్ధంగా ఇరికిస్తాం. లీగల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి రవి. అవును సార్, లేకపోతే మెజిస్ట్రేట్ గారి ముందు ఇరుక్కుపోతాం. ఈ ముసలోడు ఉన్నాడే మహాముదురు. వీడి మీద బ్రహ్మాసం లాంటి పాత కేసు ఒకటి ఉంది. ఇంకే దాన్ని ఓపెన్ చేసామంటే లాక్ వరకు తీసుకొని వస్తాడు దరిద్రుడు. మన డిమాండ్ కాదంటాడా? వీళ్ళంతా తిరుగుతాం. ఇంతకీ ఏంటి కేసు? యూటీజీ కేసు సార్. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేయిస్తున్నాడు సార్. చంపుదాన్ని బెదిరిస్తున్నాడు సార్. ఏంటి నీవా? నీకే చచ్చే వయసు వచ్చింది? ఈ వయసులో నీకేం రోగం? మాయ రోగం సార్. అరెస్ట్ చేద్దామని అనుమతి కోసం ఎదురుకొచ్చాను సార్. అవును సార్,
మేమంతా చట్టబద్ధంగానే అరెస్ట్ చేస్తాం. లీగల్ గా ఎలాంటి చిక్కులు రాకూడదు. అందుకే నిందితుడిని మేము ప్రవేశపెట్టాం. ఇంతకీ ఎవరు కేసు పెట్టారు, ఎప్పుడు పెట్టారు? 1985లో పెట్టారు సార్. వాళ్ళ తండ్రి కేసు పెట్టాడు సార్. ఏంటి 40 ఏళ్ల క్రితం కేసా ఇది? అప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారా? ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేశాం సార్. బెయిల్ మీద వచ్చేసి పరారులో ఉన్నాడు సార్. వీడికే పోయే వయసు వచ్చింది, వీడి మీద కేసు పెట్టిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా? నా మీద కేసు పెట్టింది మా మామే. వాడు 36 ఏళ్ల క్రితమే చచ్చిపోయాడు. ఏమన్నా తప్పు తప్పే కదా సార్. అవును సార్, చట్టం గొప్పది. చట్టం ముందు ఎవరైనా సమానమే. నేరస్తుడు కొంతకాలం చట్టం కలిగి తప్పించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా దొరికిపోతే తప్పదు. చివరికి ధర్మమే గెలుస్తుంది. అనేక సినిమాలు అదే చూపించారు. అయితే మాత్రం ముసలోడు అయిన తర్వాత పట్టుకుంటారా? వీడిని అరెస్ట్ చేసి మీరేం చేసుకుంటారయ్యా? ధర్మాన్ని కాపాడుతాం సార్, చట్టాన్ని నిలబెడతాం. ఇప్పుడు ఏమైనా పడుకొని ఉందా? నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? సార్, ఈయన సర్వీసులోకి వచ్చిన కొత్తలో నా మీద తప్పుడు కేసులు బనాయించి లక్షలు గుంజాడు. కోటీశ్వరుడు అయినా నేను బికారయ్యాను, ఈయన కోటీశ్వరుడు అయిపోయాడు సార్. పొలిటికల్ మోటివ్తో పెట్టిన తప్పుడు కేసు సార్. మీరే న్యాయం చేయాలి సార్. అందరూ కలిసి నన్ను పిక్కు తింటున్నారు సార్. లేకపోతే నన్ను జైల్లో వేయండి. నేను మాత్రం వీళ్ళని మేపలేదు సార్. మీ పాత పగలు తీర్చుకోవడానికి ఇలాంటి పిచ్చి కేసులు నా దగ్గర తీసుకురాకండి. నిజమైన నేరస్తులను పట్టుకోండి, నేరాలని కట్టడి చేయండి. అది కాదు సార్. చెప్పింది చేయండి, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని డిస్మిస్ చేయమని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. వద్దు సార్. మీరు డిపెండ్ చేస్తాం సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇన్నాళ్ళకి మీ ద్వారా న్యాయం జరిగింది. ఇంతకీ నువ్వు ప్రేమ పేరుతో ఏడిపించిన అమ్మాయి ఎవరు? మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ తప్పుడు కేసు మా మామయ్య పెట్టాడు సార్. ఆ అమ్మాయి ఇప్పుడు నా భార్య సార్. ఆ?